నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్1డాక్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మనకు మామూలుగా చైన్ కీస్ ఉంటాయి కదా! దాని లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇప్పుడంటే లాక్ ఓపెన్ చేస్తామని అందరికీ తెలుసు కదా! లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఏం జరిగితే లాక్ ఓపెన్ అవుతుంది? మనకు కీస్‌కి ఎడ్జ్ పిన్స్ ఉంటాయి కదా! దానివల్ల ఉపయోగం ఏంటి? లోపల ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎవరితో అయినా షేర్ చేసుకోండి. లాక్ మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు ఇక్కడ పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా! అలా ఉంటుంది. ఈ లోపల వచ్చేసి పైన ఒక షాకిల్ ఉంటుంది. అండ్ దాని కింద లాకింగ్ బార్ ఉంటుంది. దాని పక్కనే ప్లగ్ ఉంటుంది. మనం కీస్ ఇన్సర్ట్ చేస్తాం కదా! దాన్ని ప్లగ్ అంటారు. దాని పక్కన 2 పిన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి డ్రైవర్ పిన్ అని, ఇంకోటి కీ పిన్స్ అని. దాని వెనకాలనే స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. స్ప్రింగ్స్ ఏం చేస్తాయంటే ఈ పిన్స్‌ని మూవ్ చేసుకోవడానికి, ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో, మనం ఇప్పుడు కీస్ ఉంటాయి కదా! కీస్‌కి ఎడ్జ్‌లో పిన్స్ ఉంటాయి కదా! అంటే స్ట్రోక్స్ ఉంటాయి కదా! మనం కీస్ పెట్టినప్పుడు ఈ పిన్స్ ఏమైతాయంటే దానికుండే ఒక కామన్ లైన్ వరకు అంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటాయి కదా! అవన్నీ అడ్జస్ట్ అయ్యి ఒక సమాంతరంగా ఒక లైన్‌లాగా వస్తదనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆ లైన్‌లాగా వచ్చిన తర్వాత మనకు లాక్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అది ఇలా మూవ్ చేస్తాం కదా కిందికి. అప్పుడు మనకి పైనుండే లాకింగ్ బార్ అనేది ఫ్రంట్‌కి మూవ్ అవుతుంది. అప్పుడు మనకి లాక్ ఏర్పడుతుందనమాట. తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసినప్పుడు అది మళ్ళీ బయటకొస్తుంది. సో, ఇది సింపుల్‌గా చెప్పాలంటే లాక్ స్ట్రక్చర్ లోపలుండేది మీరు క్లియర్‌గా చూసినట్టయితే. సో, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాంటివి మనం కొత్తగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతది. అండ్ మీకు ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నేను మీ నాని సైనింగ్ ఆఫ్.